difficult if we try to be a negative bull. Yeah, we could be taking control. కమాన్ ఇది వచ్చేసి నేను అన్బాక్సింగ్ చేయలేదు ఇంకా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్టార్ట్ అయింది. ఇది మన ఫస్ట్ రైడ్. ఇప్పటివరకు నేను లాంగ్ రైడ్స్ చేయలేదంటే ఒక్కసారి తిరుపతి వెళ్ళాను బైక్ పైన. లాంగ్ రైడ్స్ ఆన్ బైక్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ ఈ ట్రైపాడ్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. అక్కడ చిన్న ట్రైపాడ్ తీసుకొని వెళ్దాం అనుకున్నా, బట్ కొన్ని వీడియో షార్ట్స్ వాటికి ట్రైపాడ్ అయితే బెస్ట్ అని చెప్పేసి ఇది కూడా ఈ రైడ్ కోసమే కొన్నా. ఇది కూడా దాన్ని అన్బాక్సింగ్ వీడియో నేను క్లైమేట్ ఇవ్వచ్చు ఇక్కడ క్లియర్గా. క్లైమేట్ సిటీలో 40 to 60 తప్ప వెళ్ళలేకపోతున్నాను. ఈ మొత్తం కట్టుకున్నాయి రోడ్డు మొత్తం. మీకు అంటే నేను ఫస్ట్ టైం ఈ గోప్రో ఇవన్నీ యూజ్ చేయడం ఫస్ట్ టైం. గోప్రో తర్వాత మైక్ ఎక్స్టెన్షన్ అండ్ ఇవన్నీ యూజ్ చేయడం ఏంటంటే గోప్రో పెట్టుకొని బైకింగ్ వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ రైడ్ నాది. సో అందుకని మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో నాకు ఇమాజినేషన్ లేదు. బట్ నేను కొంచెం కెమెరా పైకి పెట్టి పైకి పెట్టి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఈ హెల్మెట్ అనేది పర్ఫెక్ట్ కాదు. ఈ గోప్రోకి ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. ఇది కొంచెం కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. ప్లస్ ఈ వెంటిలేటర్ ఉంది కాబట్టి విండ్ రావడానికి మనకి కొంచెం కెమెరా అనేది సెట్టింగ్ అనేది కొంచెం కిందికి వచ్చింది. సో దానివల్ల మీకు వ్యూ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని నాకు డౌట్ వస్తుంది. అది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ రైడ్కి మాత్రమే కరెక్ట్ చేసుకోగలుగుతా ఏమైనా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇలానే కంటిన్యూ చేయాలి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ కొత్తపేట నుంచి సిటీ క్రాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. పెట్టుకునే వెళ్తున్నా లాంగ్ రైడ్కి. అంటే నాకు వ్లాగింగ్ ఫస్ట్ టైం. నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. నేను జనరల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు వ్లాగింగ్ లాంగ్వేజ్ అవన్నీ అంత తెలీదు. ఎందుకు బీ ఫ్రాంక్ చెప్పుకోవచ్చు. ఎంతో కష్టంలో కూడా కూరగాయలు అమ్ముతున్నారు వర్షంలో తడుచుకుంటూ. వ్లాగింగ్ లాంగ్వేజ్ అనేది దాని మీద కొంచెం వర్క్ చేస్తున్నాను నేను కూడా. వ్లాగింగ్ లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, నేను కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతానేమని అనిపిస్తుంది. ఇది షార్ట్ కట్ అని చెప్పి వస్తే ఇది లాంగ్ కట్ అయింది. సో బేసికలీ ఏం లేదు, మనకి బేసిక్గా
వ్లాగింగ్ అనేది ఇంట్రెస్ట్, మోటో వ్లాగింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే, నేను ఒక 8 months బ్యాక్, నేను లాస్ట్ వీడియో ఈ రైడర్ ఈకో షరత్ ఈ ఛానల్లో 8 months బ్యాక్ నేను ఈ వెహికల్ కొనడం జరిగింది. 8 months బ్యాక్ ఎందుకు కొన్నానంటే, నేను వ్లాగ్ చేద్దామని కొన్నాను. ఈ మోటో వ్లాగింగ్ చేద్దామని చెప్పి వెహికల్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే, కొన్ని అనివార్య కారణాలు, తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంత టైం తీసుకున్నా బ్లాగ్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇంత స్ట్రగుల్ తర్వాత, అండ్ కరోనా కూడా మనకి పర్ఫెక్ట్ కంట్రోల్లో లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ వెళ్ళాలని అనిపించింది. వర్షం పడుతున్నా ఏది పడుతున్నా ఆగేది లేదు, ఫటాఫట్ కొట్టడమే. అండ్ రైడ్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఆఫ్టర్ ఒక 10 minutes తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు thumbnail పెట్టేస్తా. బట్ ఏంటంటే, ఈ అవుట్స్కట్ దాటితే ఒక దగ్గర చాయ్ తాగి తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైడ్ గురించి. మీన్వైల్ మనము పెట్రోల్ కూడా ఫ్యూయల్ టాప్ అప్ కూడా చేయాలి. ఫ్యూయల్ అయితే నేను 200 కొట్టిస్తాను, క్యాన్సిల్ చేసుకుంటూ. నా రైడింగ్ జాకెట్ గురించి చెప్పాలి. రైడింగ్ జాకెట్ ఏంటంటే, అది తీసేసుకోవడం అంటే, ఇప్పుడు నాకు కొంచెం దాన్ని కస్టమైజ్ చేసుకున్నాను. నేను రైడింగ్ జాకెట్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నది లెదర్ జాకెట్, అంటే దాన్ని కస్టమైజ్ చేసుకున్నాను. ప్రజెంట్ ఫస్ట్ రైడ్ కాబట్టి నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంటే మీకు ఇలా చేయాలి రైడు, ఈ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా ఊరిపోతే ఎట్లా ప్యాక్ చేసుకుంటారో సేమ్ అలానే, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు, టోటలీ సేమ్. అంటే బట్టలు పెట్టుకోవడము. ఇక్కడ అడిషనల్గా యాడ్ అయిన ఏంటంటే గోప్రో కెమెరా, తర్వాత ల్యాప్టాప్ ఒకటి. ల్యాప్టాప్ ఎక్కడికైనా తీసుకుంటాము, అది వేరే విషయం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తప్ప మిగతా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అంటే నేను ఒక ఊరికి వెళ్తే ఎలా అయితే వెళ్తానో సేమ్ అలానే ఉన్నాయి మొత్తం సెటప్. ఈ గోప్రో వాడేటప్పుడు నార్మల్గా 60 స్పీడ్ వరకు మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎక్కువ స్పీడ్స్ అయితే ప్రాబ్లమ్ ఉంటుంది. నాకు ఏంటంటే సో ఫైనలీ జడ్చర్ల వచ్చేసినాం. నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయలేదు బ్లాగ్, ఎందుకంటే మనకి లేట్గా స్టార్ట్ అయిపోయినా 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ లేట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి జడ్చర్లలో ఉన్నాం. జడ్చర్ల దగ్గర రైడ్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా భూత్పూర్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ భూత్పూర్ రోడ్ నుంచి 6 kilometers ఎక్స్ట్రా అవుతుంది. సో ట్రాఫిక్ వైజ్ చూసుకుంటే మనం మహబూబ్నగర్ నుంచి వెళ్ళకుండా భూత్పూర్ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ట్రాఫిక్ ఉండదు అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి ఒక 288 kilometers ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వే మనం మధ్యలో ఒక పాయింట్ ఆగి డైరెక్ట్గా హంపికి వెళ్ళిపోతాం. దేవరకద్ర, నారాయణపేట, రాయచూర్.
टाटा माउनर जटला माउनर राइट रोड अनुకుంటా దేవరకద్ర మౌనార్ దేవరకద్ర తన బేసిక్గా ఈ వ్లాగ్ వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పినట్టు 370 కిలోమీటర్స్ డ్రైవ్ ఈరోజు డే 1 మినిమం ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే కానీ మనం ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వలేము అట్లీస్ట్ ఎయిట్ వరకు రీచ్ అవ్వాలనేది థాట్. మనం స్టార్ట్ అయిన వచ్చేసి 12 స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. 1 అవర్లో మనం వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకొక 288 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. GoPro ఛార్జింగ్ కూడా చాలా తొందరగా దిగిపోతుంది. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు 100% ఛార్జింగ్ జస్ట్ 30 మినిట్స్ ఆల్మోస్ట్ 50% వచ్చేసింది. హరిబరి ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్లానింగ్స్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ బట్టలు ఏం వేసుకొని నార్మల్గా వచ్చేసిన GoPro ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి నాకు 1 డే పట్టింది. మార్నింగ్ కల్లా రైట్ వచ్చేసాను.
ఇప్పుడు హంపీకి వెళ్ళే వరకు రోడ్డు మాత్రం మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా అంతా రిపేర్ ఉంది మొత్తం రోడ్డు కూడా. అండ్ నా వెహికల్ గురించి చెప్పుకోవాలంటే జస్ట్ సెకండ్ సర్వీసింగ్ అయినాక నేను ఫస్ట్ రైడ్కి వచ్చాను అనమాట. అంటే జస్ట్ 2 సర్వీసింగ్స్ అయ్యాయి. ఈరోజు సాఫ్ట్వేర్ చెక్ చేస్తాను పక్క. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చేటప్పుడు 1 టైం గతం కూడా ఉండదు ఈ రోడ్ ఏమో. అందుకే నాకు గూగుల్ మ్యాప్స్ యాక్చువల్గా భూత్పూర్ని చూపించింది. నేను అక్కడ ఒక అతను అడిగిన ఏది దగ్గర అన్న అంటే ఇదే దగ్గర అన్నాడు. కానీ రోడ్డు వైజ్ అన్నిటిలో చూస్తే ఆ భూత్పూర్ నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనకి అవుట్స్కట్స్కి వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఉంది కాబట్టి తీసుకోవడానికి ఆలోచిస్తాడు. రోడ్డు ఇటు ఉంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అది అనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఒక దగ్గర భూత్పూర్ దగ్గర రైడ్ తీసుకుని ఉంటే డైరెక్ట్గా మనకి దేవరకద్ర రోడ్డు టచ్ అయ్యేది. అక్కడ రైట్ తీసుకొని ఒక 10 కిలోమీటర్స్ అట్లా వచ్చుంటే దేవరకద్ర రోడ్ టచ్ అయ్యేది. బట్ నేను ఈ రోడ్ తీసుకున్నాను. అండ్ థర్డ్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి మనకి మహబూబ్నగర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వచ్చినాయి జడ్చల నుంచి ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి నేను వచ్చిన ఈ ఆల్మోస్ట్ 8700 కిలోమీటర్లు ఇంకా దగ్గర కూడా వర్షం ఆగలేదు. ప్రతి చోట వర్షమే ఉంది. మహబూబ్ నగర్ టౌన్ ఈ శ్రీనివాస్ గౌడ్ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ మహబూబ్ నగర్ ఉంటే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్ It's difficult if we try to be a negative bull. Yeah, we could be taking control.